మూడు గుణాల్లోంచి. ఈ విధంగా మనం శాస్త్రం తెలుసుకొని అప్పుడు మానవ జీవితాన్ని గడపాలి. అవన్నీ మాకు అక్కర్లేదు అంటే ఏమొస్తుంది? ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే పెనాల్టీలు పడ్డట్టుగా మనం ఎప్పుడైతే మానవ జీవితాన్ని మన ఇష్టం వచ్చినట్టు గడుపుతాం, ఇష్టం వచ్చినట్టు కారు నడిపితేనే యాక్సిడెంట్లు అవుతాయి, పెనాల్టీలు పడతాయి. ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని గడపడానికి లేదు. అలా గడిపితే తప్పకుండా పెనాల్టీ అనుభవించాల్సి ఉంటుంది. పెనాల్టీ కట్టాలి, పనిష్మెంట్ కూడా పడుతుంది. ఆ పనిష్మెంటే ఇంకా ఉన్న జన్మ నుంచి ఇంకా నీచమైన జన్మలకు వెళ్ళటం. లేదు, జాబ్ చక్కగా నిర్వర్తించి ట్రాఫిక్ రూల్స్ పాటించి మంచిగా పోయినట్టు సేఫ్గా ఉంటారు. అట్లే ఎవరికైతే ఏదైనా ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగాన్ని టైంకి వెళ్ళి టైంతో పనిచేసి వర్క్ బాగా చేస్తే ఏమొస్తుంది? ప్రమోషన్ వస్తుంది, మంచి ఇంకా పై పోస్టులోకి వెళ్తారు. అదేవిధంగా మనం ఎప్పుడైతే మానవ జన్మను శాస్త్రాన్ని తెలుసుకొని మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తామో ప్రమోషన్ వస్తుంది. ఎక్కడికి వస్తుంది ప్రమోషను? ఉద్యోగం కొంతకాలమే, 55 ఏళ్ళు దాటితే ఏ ఉద్యోగం రాదు, ఎంత డిగ్రీలు ఉన్నా, ఏ నైపుణ్యం ఉన్నా కూడా. ఏం ప్రమోషన్ అంటే మానవ జన్మ నుంచి ప్రమోషన్ అంటే ఉన్నత లోకాల్లో, పై లోకాల్లో జన్మ వస్తుంది. జన్మ అనేది తప్పదు, పునర్జన్మ అనేది ఉంది. దానికోసం శీల ప్రభుపాదుల వారు పునర్జన్మ సిద్ధాంతం అనే పుస్తకాన్ని కూడా రాశారు. అది చదివితే మనకు అర్థమవుతుంది అసలు ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి, అది ఎందుకు ఇలా చెప్పుకుంటుంది, మరణించాక మళ్ళీ ఎలాంటి జన్మను ఎత్తుతా ఉంది, అన్ని దాంట్లో వివరంగా ఉంటాయి. అట్లే గ్రహాంతర సులభయానం అనే బుక్ కూడా రాశారు. ఆత్మ శరీరాన్ని వదిలినాక గ్రహాంతరాలంటే ఏ గ్రహాలు? ఇది భూగ్రహం. ఈ భూగ్రహం నుంచి వేరే గ్రహానికి ఎలా వెళ్తుంది? ఏ గ్రహాల కింద ఉన్న 7, పైన ఒక 6, ఏ గ్రహానికి వెళ్తుంది, ఎలా వెళుతుంది? మామూలుగా మనిషి ఒక గ్రహానికి వెళ్ళాలంటే రాకెట్స్ కావాలి, ఉపగ్రహాలు ఏదో అంటారు కదా, అట్లా కావాలి. కానీ ఏది లేకుండానే మనం ఇక్కడ చేసే కర్మతోటి కూడా వేరే గ్రహానికి వెళ్ళవచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే చంద్రలోకానికి వెళ్ళాలనుకుంటున్నాము. ఇక్కడ చంద్రునికి వేరే ఎవరి మీద ధ్యాస లేకుండా చంద్రుని రోజు పూజిస్తే చంద్రలోకానికి వెళ్తాము. ఇక్కడ ఒక్క రోజు చంద్రలోకంలో 10,000 సంవత్సరాలు ఏమున్నాయి. ఇక్కడ 100 సంవత్సరాల ఆయుష్ అయితే చంద్రలోకంలో 10,000 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది. ఇంకా పైలోకాలకు వెళ్తే ఇంకా ఎక్కువ, ఇంకా పైలోకాలకు పోతే ఇంకా ఎక్కువ, బ్రహ్మలోకానికి పోతే ఇంకా ఎక్కువ. కానీ కృష్ణ ఏం చెబుతున్నారు భగవద్గీతలో? ఆ బ్రహ్మ భువనార్లోక పునరావృత్తిను అర్జున మామపేత్యుతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి రావడం తప్పదు, పాతాళలోకానికి తిరిగి రావడం తప్పదు. భువనార్లోకం అంటే 14 భువనాలు అంటారు. ఈ 14 భువనాలు ఏ లోకానికి వెళ్ళినా తిరిగి మళ్ళీ భూమి మీదకి రాక తప్పదు. మామపేత్యుతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే అంటే నా లోకానికి వస్తే తిరిగి జన్మించే పని లేదు అంటున్నారు. ఆయన లోకానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలో కూడా చెబుతున్నారు. మనం బ్రతికుండగా మానవ జన్మెత్తి కూడా అవి ఏం పట్టుకోండి, శాస్త్రం అక్కర్లా, భారతం అక్కర్లా, రామాయణం భాగవతం అక్కర్లేదు, అవి ఉన్న కూడు పెడతాయి, గుడ్డ పెడతాయి అంటే గుడ్డ ఎంతకాలం తింటాము, ఎంతకాలం కట్టుకుంటాము, ఎంతమంది వేలు పెట్టుకొని చిన్న కొన్నాళ్ళకి చీకిపోయి చిరిగిపోతుంది. అట్లే తిని 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 పుట్టిన కానీ సచ్చిన దాకా రోజు 3 సార్లు 4 సార్లు తిని తిని ఏదో రోజు అరుగుదల తగ్గిపోతుంది, జనశక్తి నశిస్తుంది, తిండి ఆగిపోతుంది, ప్రాణం కడబడుతుంది, దేహాన్ని వదులుతుంది ఆత్మ. ఆ ఇంపార్టెంట్ బతకడానికి ఎంత అవసరమో అంత. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఈ జ్ఞానం. ఎందుకు? ఈ జన్మే కదా, రాబోయే జన్మల గురించి కూడా ఆలోచించగలిగేదే ఉన్నతమైన జ్ఞానము. కనుక చదువుతున్నాడు కపిల భగవానుడు, ఓ సాధ్వి, తైజాసహంకారం మార్పుతో బుద్ధి జనిస్తుంది. దృష్టి పరిధిలోనికి వచ్చినప్పుడు వస్తుతత్వాన్ని నిర్దేశించడం మరియు ఇంద్రియాలకు తోడ్పడటం బుద్ధికి సంబంధించిన కర్మలు. బుద్ధి పనిచేస్తే మనం దొండకాయనే అంటాం. తెలియని పిల్లలు ఏమంటారు, ఇదేం కాయ అని అడుగుతారు కదా. లేదంటే రకాల కాయలు ఉంటాయి, సపోటాలు ఉంటాయి, సపోటా లాంటిది ఇంకొక రకం కాయ ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుంది. ఆకులు కానీ కాయ తొడిమితో సహా సేమ్ ఉంటుంది. అదే విషముష్టి అంటారు, విషముష్టి సేమ్ కాయ. అది తింటేనేమో చచ్చిపోతారు, ఇది తింటే అమృతంలా ఉంటుంది. అట్లా బుద్ధి లేని వాడు సపోటా అనుకొని తింటాడు అనుకోండి, ఏమవుతుంది? అట్లా ఒక వస్తువును గుర్తించే శక్తి మనకి తైజసహంకారం మార్పుతో బుద్ధి జనిస్తుందంటే తైజసహంకారం. తర్వాత దృష్టి పరిధిలోనికి మన కంటికి కనపడగానే ఇది ఫలాన్ని నిర్దేశించడం బుద్ధి. ఇంద్రియాలకి ఏది, కళ్ళు, ఈ నోరు, చెవులు, వీటికి బుద్ధి తోడ్పడు సహాయం చేస్తుంది. బుద్ధి పని చేయకపోతే కృష్ణ చెబుతున్నారు భగవద్గీతలో, బుద్ధిని ఉపయోగించక ఎవడు కూడా బుద్ధిమంతుడు కాలేడు. బుద్ధిని ఉపయోగిస్తే ఏం తెలుస్తుంది మనకి? ఈ భూమి మీద మనం మంచి చెడు తెలుస్తుంది. ఈ భూమి మీద మనం కొంతకాలమే ఉంటాము, పర్మనెంట్ కాదు. ఈ ఇల్లు, వాకిలి, బంధువులు, డబ్బులు, ఈ దేహం కూడా పర్మనెంట్ కాదు.
ఏదో ఒకరోజు వీటన్నిటితో సంబంధం తెగిపోతుంది నాకు. అది ఒక రోజా, 10 రోజుల, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 50 ఏళ్ళ మనకు తెలియదు. కానీ తెగటం ఖచ్చితం, కంపల్సరీ అని తెలుసుకొని ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు జాబ్ చేసుకుంటారు, కుటుంబానికి ఎంతకాలం అంత వాడుకుంటారు, కొన్ని డబ్బులు పక్కన పెడతారు, ఎందుకు? ఫ్యూచర్ కోసం ఉంటాయి అని. ఆ నెక్స్ట్ ఏంటి? డబ్బులు పోగాయి, ఏం చేయాలి? ఇల్లు కట్టుకోవాలి. ఆ నెల నెల అది డబ్బులే చిట్టి కట్టుకొని మనము ఆ ఇంటి అప్పు కొంచెం అయితే తీరుకోవచ్చు. ఇట్లా నెక్స్ట్ ఏంటి ఈ ప్లాన్లు. మరి ఈ జన్మ గురించే ఇంత ఆలోచించి ఇన్ని ప్లానులు చేస్తే 5వ తరగతి పిల్లాడిని హాస్టల్లో వేయడానికి 33 చోట్ల తిరిగి 100 మందిని కనుక్కొనేస్తామే. వచ్చే జన్మ గురించి ఆలోచన లేకుండా గడిపితే మానవ జన్మ ఏమన్నా ఉపయోగం ఉందా? మనకి బుద్ధి పనిచేయాలి. చాలామంది విని అమ్మో ఈ భక్తి అంటే ఏదో గుడికి పోయి ఒక దండం పెట్టేయడం అనుకున్నాము. భక్తి అంటే గుడికి వెళ్ళి దండం పెట్టుకొని 3 చుట్లు తిరిగేసి గుళ్ళు ఎట్టు కూర్చొని లేస్తే రోజు చాలామంది గర్వంగా చెబుతారు. మేము చెబుతుంటే అమ్మ మేము గుడికి వెళ్తాం రోజు, భగవద్గీత చదవండి జపం చేయండి అంటే, మేము గుడికి వెళ్తామమ్మ రోజు, గుడికి వెళ్ళి రోజు కాసేపు గుడిలో కూర్చొని వస్తాను, నేను అర్ధగంట సేపు కూర్చుంటా అంటాడు. అక్కడ గుడిలో దేవుడి గురించి చెప్పేవాళ్ళు, శాస్త్రం చెప్పేవాళ్ళు లేరు. నువ్వు ఎంతసేపు కూర్చున్నా కొద్దిగా మనసుకు శాంతి వస్తుంది అంతే. అక్కడ వింటే కనుక చెప్పే బ్రాహ్మణుడు ఉండి భగవంతుడి గురించి ఆత్మజ్ఞానాన్ని తెలిపే బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానం, ఆత్మ యొక్క జ్ఞానం ఎరిగి ఉండాలి, శాస్త్రాలను అధ్యయనం చేయాలి, అది గుడికి వచ్చిన వాళ్ళకి చెప్పాలి, నేర్పించాలి. అలా చేయకపోతే ఆ బ్రాహ్మణుడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంట. బ్రాహ్మణుడు లేని సమాజం అంటే ఇప్పుడు ఈ ఊరే ఉందనుకోండి, ఈ ఊరో ఒక బ్రాహ్మణుడు లేడు అనుకోండి, అది తలకాయ లేని మొండెం లాంటిదంట. మొండెం ఏమన్నా పని చేయగలుగుతుందా? పనిచేస్తుంది అసలు? ఉన్నా కూడా లేనట్టే కదా. అదేవిధంగా బ్రాహ్మణుడు లేని సమాజము తల లేని మొండెం లాంటిదని చెప్తున్నాయి శాస్త్రాలు. అందుకనే బ్రాహ్మణ లక్షణాలు ఏంటో కూడా మన శాస్త్రాలు చదువుతున్నారు. భగవద్గీత భాగవతాన్ని అధ్యయనం చేయాలి, ఆత్మజ్ఞానాన్ని ఎరిగి ఉండాలి, అది అందరికీ బోధించాలి. సంసార కోపంలో పడి పనులు, డబ్బు సంపాదనలో పడిపోయి భగవంతుణ్ణి మర్చిపోయిన వాళ్ళకి, గుడికి కూడా రాలేని వాళ్ళకి ఇళ్ళకెళ్ళైనా కూడా వాళ్ళు భగవంతుడి యొక్క దృష్టి మళ్ళించారు. అది బ్రాహ్మణ లక్షణం. తపస్సును ఆచరించాలి. తపస్సు అంటే ఊళ్ళో వాళ్ళలాగా తెల్లారినప్పుడు కూడా ఆయనకి లేదు. బ్రాహ్మణులు పొద్దున్నే లేవాలి, భగవద్ ఆరాధన చేయాలి, ఉపవాసాలు ఉంటాము. ఇవన్నీ చేస్తేనే వాళ్ళకి వేరే వాళ్ళకి బోధించగలిగే శక్తి వస్తుంది. మనం నిన్న పొద్దున ఎన్నింటికి? 2:15 లేసాము, ఈరోజు 3ంటికి. తెల్లారిన పడుకుంటే కుదురుతుందా? కుదరదు. ఇవన్నీ బ్రాహ్మణ లక్షణాలు. అలాంటి బ్రాహ్మణుడు ఊరికొక్కళ్ళు ఉంటే చాలంట. ఊరికొక్క బ్రాహ్మణుడు 50 మంది వైశ్యులు. వైశ్యులు అంటే కోమట్లనే అనుకుంటారు, కోమట్లనే కాదు. వైశ్య లక్షణం ఏంటని చెప్తున్నాడు భగవద్గీతలో కృష్ణ. కృషి, గోరక్ష, వాణిజ్యం, వ్యాపారం చేయడము, వ్యవసాయం చేయటము, గో సంపదను కలిగి ఉండటము, శూద్రులకు పని కల్పించడము. బ్రాహ్మణ లక్షణం ఎందా చెప్పింది వైశ్య. క్షత్రియ అంటే సమాజాన్ని కాపాడేవాడు. శూద్ర అంటే క్షత్రియాని, బ్రాహ్మణాన్ని, వైశ్యుల్ని సేవించేవాళ్ళు. వాళ్ళు కర్మిష్ఠులు అనమాట. ఎందుకు? తమో వాళ్ళు ఉంటారు కాబట్టి కర్మిష్ఠులు ఎప్పుడు కూడా వాళ్ళ పట్టు కోసం వాళ్ళు సంపాదించుకోవడం, ఖర్చు పెట్టుకోవడం. ఒక కర్మిష్ఠులు ఎప్పుడు కూడా డబ్బు కూడా పెట్టలేరు ఎక్కువ, శూద్ర లక్షణాలు కలిగిన వాళ్ళు. ఇవన్నీ కూడా అవి తోడు గుర్తించాలంటే కూడా మనకి బుద్ధి పనిచేయాలి. సంశయోద విపర్యాసో, సంశయోద విపర్యాసో నిశ్చయ స్మృతిరేవచ, నిశ్చయ స్మృతిరేవచ, శాప ఇత్యుచ్యతే బుద్ధే, శాప ఇత్యుచ్యతే బుద్ధే, లక్షణం వృత్తికా పృథక్, లక్షణం వృత్తికా పృథక్. సంశయము, అపార్థము. సంశయం అంటే సందేహాలు, ఏమో ఇది చేస్తే అయిద్దా కాదా, అది చేస్తే అది అయిద్దా కాదా, సంశయాలు. అపార్థం, ఒక మంచిగా ఉంటే చెడుగా అర్థం చేసుకోవటం. ఏమి చెడుగా అర్థం చేసుకోవటం? ఎవరో ఏదో వాళ్ళ సుకృతం ముందుకు వచ్చి మన మాటల ప్రభావంతో గుడికి వచ్చి భాగవతం విందామని వస్తుంటే, అడికి వెళ్తున్నావా, ఇక్కడ ఎప్పటి నుంచి ఫంక్షన్ల బంధు, పెళ్ళిళ్ళు బంధు, వాయి బంధు, ఈ బంధు, అడిగిపోతే వాళ్ళు ఉల్లిపాయలు కూడా తినరు, నువ్వు కూడా అడలాగవుతావు అని వాళ్ళని వెనక్కి లాగటం. ఇప్పుడు చెప్తున్నారు చూడండి. నీ సంశయము, అపార్థం అంటే వాడు పొరపాటుగా అపార్థం చేసుకుంటే అది వేరే వాళ్ళకు కూడా అంటిస్తారు జనులు. సమాజం ఆ విధంగానే ఉంది. అపార్థము, నిశ్చయము, స్మృతి, స్వప్నము ఆయా కర్మలతో నిశ్చయించబడినట్టుగానేవి బుద్ధి యొక్క ప్రత్యేక లక్షణాలు. బుద్ధికి ఉండే లక్షణాలు ఏంటి? ఒకటి సందేహం పట్టడం, 2 అపార్థం చేసుకోవటం, నిశ్చయంని కలిగి ఉంటాం, స్మృతి జ్ఞాపక శక్తి కలిగి ఉంటాం,
స్వప్నము ఆయా కర్మలతో నిశ్చయించబడినట్టుగా ఈ బుద్ధి యొక్క ప్రత్యేక లక్షణాలుగా చెప్పబడినవి. భాష్యము శీల ప్రభుపాదుల వారి ద్వారా. విశుద్ధ చైతన్య స్థితి అనేది మనిషిలో నెలకొని ఉంటుంది. ఆ సృష్టి అంతరమే చైతన్యం మలినపడబోదు. భౌతికముగా మలినపడిన కొద్ది జీవుడి చైతన్యం మరుగుపడుతుంది. పుట్టినప్పుడు స్వచ్ఛంగా ఉంటారు, అమాయకంగా, ఎలాంటి మలినాలు ఉండవు. ఆకాశం నుంచి వచ్చే వర్షపు నీరులాగా. కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది? మెల్లమెల్లగా మురికి మొదలవుతుంది. ఆటల మీద ఆసక్తి, స్నేహితుల మీద ఆసక్తి, డబ్బు మీద ఆసక్తి, తిండి మీద ఆసక్తి, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా ఆ చైతన్యం, ఆ చిన్న బిడ్డలో ఉండే ఆత్మని మలినం మురికి చేస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా విశుద్ధ చైతన్యం నందు మనిషి దేవదేవుని కొద్దిగా తెలుసుకొనగలడు. కొద్దిగా విశుద్ధమైన చైతన్యం అంటే కొంచెం భగవంతుని నుంచి అర్థం చేసుకోగలం. అందుకని ఈ జనంలో కొంచెం భక్తి చేస్తే కొంతమంది ఇప్పుడు ఫోన్లో క్లాసులో వినే వాళ్ళందరిలో కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు బాధపడవచ్చు, మేము ఇవన్నీ ఎప్పుడు మార్చాలి అని. ఈ జన్మలో మీరు మొదలు పెట్టారు, భాగవతం వినడం మొదలు పెట్టారంటే బాగుపట్టడం కూడా మొదలవుతుంది. బాగుపట్టడం అంటే కోట్లు సంపాదించి తినటానికి ఉండటానికి లోటు లేకుండా కార్లు కొంటాం, బిల్డింగ్లు కడతాం కాదు. బాగుపడటము అంటే ఆత్మను శుద్ధి చేసుకోవడం. ఆ శుద్ధి కార్యక్రమం ఇప్పుడు మొదలైంది. ఎలా మొదలైంది? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని రోజు జపించడం మొదలైంది కాబట్టి శుద్ధి కార్యక్రమం మొదలైంది. మీరు ఎంత ఎక్కువగా చేస్తే అంత తొందరగా జన్మలు తగ్గిపోతూ ఉంటాయి. లేదు, స్లోగా ఒక్కొక్క మాలు చేసుకుంటూ పోతే కొన్ని జన్మల దాకా మళ్ళీ చేసుకుంటానే శుద్ధి చేసుకుంటూ ఉంటారు, తప్పు చేస్తూ ఉంటారు, శుద్ధి చేస్తూ ఉంటారు, తప్పు చేస్తూ. దీన్ని ఏం పోలుస్తారంటే అడుసు దొక్కడం, కాలు కడగడం, బురదలో వాటం, వచ్చి కడుక్కోవడం, మళ్ళీ బురదలో దొక్కుంటూ పోవడం. ఈ విధంగా కడగడానికి తొక్కడానికి టైం అంతా పోతుంది. మనం కూడా అంతే, ఒక మాలు చేస్తాం, తప్పులు బాగా చేస్తూ ఉంటాం. మాలు చేస్తూ మెల్లగా తప్పులు చేయడం తగ్గించుకోవాలి. మనం ఆలోచన చేయాలి. ఒక పని చేసే ముందు ఇది మంచిగా చెడుకా, దీనివల్ల నేను నా భక్తి ఉన్న కొంచెం భక్తి నాశనం అవుతుందా పెరుగుతుందా ఆలోచించి అనుకూలైన కృష్ణానుశీలన భక్తి రుచ్యతే. అది మనం ఆలోచన చేసుకొని చేస్తే అప్పుడు మన ఆలోచన ద్వారా దేవుడు లోపల నుంచి ఏమిస్తాడు? బుద్ధిని ఇస్తాడు. ఓ, ఇది చేస్తే నా భక్తి నాశనం అవుతుంది, అవసరమా ఇది, ఏమక్కర్లే అని అనిపిస్తుంది. ఆ విధంగా మన చైతన్యము మలినపడిన కొద్ది జీవుడి చైతన్యం మరుగున పడుతుంది. ఇకప్పుడు నేను ఆత్మని మా సంగతి మర్చిపోయి కేవలం ఈ దేహం కోసమే డబ్బులు, బంధువులు, ఈ మురికిలో మునిగిపోతాం అన్నమాట. అందుకే దాన్ని సంసార అందకోపం అంటున్నారు ఆచార్యులు. అందకోపం లాంటి చీకటి బావి. వేరే వాళ్ళ సహాయం లేకుండా బావిలోంచి బయటపడగలమా? అట్లే ఈ సంసార కోపం 84 లక్షల జన్మలో అనే సంసార కోపం నుంచి బయటపడాలి అంటే మనకు సహాయం చేసేది ఎవరు? గురువు. పరిశుద్ధము నిశ్చలమైన జలములో సమస్తము స్పష్టంగా కనిపించినట్టుగా బాగా మురికి నీళ్ళలో అడుగుని మనకేముందో కనిపిస్తుందా? అట్లే మన ఆత్మ ఎప్పుడైతే ఈ కోరికలు, ఈ చైతన్యం ఇవన్నీ మలిన పడతాయో, మురికి అవుతుందో, ఆత్మ గురించి జ్ఞానం ఉండదు మనకు, మర్చిపోతాం మొత్తం పూర్తిగా. ఇక్కడ చెబుతున్నారు మురికి నీళ్ళల్లో మన కింద ఏముందో కనపడదు. స్వచ్ఛమైన నీళ్ళలో అయితే కింద రాళ్ళు చిన్నవి పెద్ద ఏమున్నాయో కూడా స్వచ్ఛంగా కనపడతాయి. ఆ విధముగా నిశ్చలమైన నీటిని సమస్తమును చూడగలిగినట్టుగా విశుద్ధ చైతన్యం అంటే కృష్ణ భక్తి భావనలో మనిషి సమస్తాన్ని యథారూపంలో చూడగలడు. అందుకనే భావన, ఆసక్తికి భావన అనేది పీఠం లాంటిది. మనం రోజు చెప్పుకుంటున్నాం అదే విషయం. ఆ భావన అనే పీఠం మీద కృష్ణ చైతన్యం మీద ఆసక్తి ఉండాలి, ఈ ఆత్మ జ్ఞానం మీద ఆసక్తి ఉండాలి. అప్పుడు మనకి మోక్ష ద్వారం తెరుచుకుంటుంది. అలాగాక తిండి మీద, డబ్బుల మీద, ఎంజాయ్మెంట్ మీద, ఇంద్రియ భోగం మీద, వీటన్నిటి మీద పెంచుకునే ఆసక్తి, ఎన్ని ఆస్తులు కూడబెట్టినా, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించినా సరే ఆ చైతన్యము మురికి నుంచి బయటపడదు. వాటి కోసం శుద్ధి కార్యక్రమే. అందుకనే కదా మరి ఆ నిజాన్ని ఎవరైతే అర్థం చేసుకున్నారో ఆ పోటీ అంబరీష దాస్ ప్రభుజీ లాగా వాళ్ళంతా కూడా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించారు. 100,000 కోట్లు వ్యాపారం చేస్తుంది. వ్యాపారం చేయడానికి భక్తికి ఇక చేయలేకపోవడానికి ఏమీ కారణం లేదు. మనకుండే ఒక 5 ఎకరాల 10 ఎకరాల పొలానికి, లేకపోతే ఎక్కువ 20 ఎకరాలు ఉండొచ్చు, 50-60 ఉంటే ఎందుకు చేయలేరు? జతగాళ్ళు ఉంటారు కదా. వాటి కోసం మేము జపం చేయడానికి మాకు తీరదనే మాట రాకూడదు మన నోటి వెంట. శుద్ధి ఎలా అవుతుంది? ఆత్మ ఎలా శుద్ధి పడుతుంది? బుద్ధి ఎలా మలినం లేకుండా ఉంటుంది? ఎలా మంచి చెడు తెలుస్తుంది? ఎలా
రాబోయే జన్మ కోసం మనం చేయగలం. ఈ ఒక్క జన్మ కోసం కూడబెట్టి అదంతా పిల్లలకి ఇచ్చేసి ఖాళీ చేతులతోటి నరక మార్గానికి వెళ్ళే కన్నా ఎందుకు నరక మార్గానికి ఎందుకు పోతాం, మేమేం దొంగతనం చేయట్లే దోసుకోవట్లే అంటారు కొంతమంది. ఎందుకంటే చెబుతున్నారుగా, కృష్ణ చైతన్యం మన భావన అనే పీఠం మీద కృష్ణ చైతన్యం పట్ల ఆసక్తి ఉంటేనేమో మోక్ష ద్వారం తెరుచుకుంటుంది. భౌతికమైన వాటికి ఏది ఇల్లు పిల్లలు సమాజము సంసారము పొలము డబ్బులు వీటి మీద ఉండే ఆసక్తి నరక మార్గానికి చేరుస్తుంది. ఈ రెండే దారులని మరొక దారి లేదు ఎవరికైనా సరే, భక్తి ఉన్న వాళ్ళకి భక్తి లేని వాళ్ళకి కూడా అందరికీ కూడా ఈ రెండే దారులు ఉన్నాయి. అలా యథార్థంలో చూడగలరు. అతను భగవానుడే కాక తన స్వీయ అస్తిత్వాన్ని సైతం కాంచగలడు. అలా ఎవరైతే శుద్ధమైన చైతన్యాన్ని కలిగి ఉంటారో భగవంతుని దర్శించగలుగుతారంట. మేము ఇక్కడ కొంతకాలం ఏముంటామని అర్థం చేసుకొని ఈ కొంతకాలం తర్వాత ఇప్పుడు మనం యాత్రకి వెళ్ళాలి, వారం రోజులు బట్టలు ఆహారము సబ్బు పేస్టు బ్రష్లు పెట్టుకుంటాం లేదన్నీ ప్రయాణానికి సిద్ధం. అట్లా ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు అంతిమ ప్రయాణానికి సిద్ధమవుతారు. సిద్ధం కావటం అంటే చాలా మందికి చావు అంటేనే భయం, చావడానికి తయారవుతారని కాదు, చనిపోయాక కూడా ఏం చెయ్యాలి ఎలాంటి జన్మ కావాలి ఇప్పటి నుంచే ఏర్పాటు చేసుకుంటారు. అజ్ఞానంలో ఉన్నాళ్ళు ఈ ఒక్క జన్మ గురించి ఆలోచిస్తారు, ఎప్పుడు పోయిద్దో తెలియని జన్మ గురించే. అర్థమవుతుందా? బాగా అర్థం చేసుకోండి. ఇది కొంచెం డీప్గా క్లాస్ అయిపోయినా దీని గురించి ఆలోచన చేయండి. నేను చెప్పేది ఎంత పచ్చి నిజమో మీకు అర్థమవుతుంది. కొంతమందికి బాధ కూడా ఉండొచ్చు, ఏదో దేవుడి గురించి రెండు మాట్లాడిందా అంటే మాతాజీ ఎప్పుడు సావుల గురించి జన్మల గురించే చెబుతుందని. ఎందుకంటే శాస్త్రంలో అదే ఉంది, అది తెలుసుకోవడానికే మనకు మానవ జన్మ ఇచ్చాడు భగవంతుడు. శాస్త్రంలో లేని దాన్ని చెప్పి మిమ్మల్ని పక్కదారి పట్టించవచ్చు. ఇంకా నాకు ఎక్కువ మంది వస్తారు దీంట్లో క్లాసులోకి, ఇది అందరూ కూడా అర్థం కాదు. అందుకనే కొంతమంది 4 రోజులు ఆగిపోతారు, కొంతమంది కంటిన్యూ చేస్తారు. ఎవరైతే జపం చేస్తూ ఆత్మను శుద్ధి చేసుకుంటున్నారో వాళ్ళకి ఆగిపోకుండా ఇంకా వినాలనే కోరిక కలుగుతుంది. శుద్ధి కాకుండా ఉన్న వాళ్ళకి మేము వద్దు ఇవన్నీ మనకు అక్కర్లో ఉన్నన్నాళ్ళు తిన్నామా ఎంజాయ్ చేసామా ఏదో చెప్తారు చూడండి, అప్పు చేసి పప్పు కూడా అయినా సరే ఉన్నన్నాళ్ళు తింటాం, సచ్చినాక అప్పుడు చూసుకుంటాం. ఏం చూస్తాం అప్పుడు చేయడానికి ఏముండదు, మన చేతిలో లేదు, అవకాశం దాటిపోయింది. ఇక 3వ తారీఖు లోపల పెన్షన్ తీసుకోమని గవర్నమెంట్ ఇచ్చింది ఆర్డర్, 5వ తారీఖు నాకు పెన్షన్ ఏంటి ఇస్తారా ఏంది? అట్లే మానవ జన్మలో ఉండగా మనం శాస్త్రాన్ని తెలుసుకోకుండా వినడానికి ఇష్టం లేకుండా భక్తి లేకుండా మన జీవితాన్ని గడిపితే అప్పుడు దానికి పనిష్మెంట్ వచ్చినాక మనం చేయడానికి ఏమీ లేదు, సచినా చూసుకుందామని అంటారు కొంతమంది. అది అజ్ఞానం మూర్ఖత్వం కూడా అన్నమాట. కనుక ఆ విశుద్ధ చైతన్యమందు కృష్ణభక్తి భావనా స్థితి నుండి మొదట కల్మషము జనించినది, అదే మిథ్యాహంకారము. ఆ కృష్ణ తత్వ భావంలో నుంచి ఏమొచ్చింది? మిథ్యాహంకారం. ఏంది? భక్తులు కూడా ఒక్కోసారి అంటారు, ఈ గుడికి నేను 10,000 ఇచ్చా, మొత్తం నాదే అన్నట్టు. ఈ గుడికి నేను నెల నూనె ప్యాకెట్లు ఇస్తున్నా, నెల నెయ్యి ప్యాకెట్ కొనిస్తున్నా. ఇది మిథ్యాహంకారం. మొన్న ఒక ప్రభుజీ అవి సామాన్ తెచ్చి అంటున్నాడు, మంచిగా భక్తులందరూ ప్రసాదం పంచడానికి సహాయం చేస్తున్నావు, కృష్ణ నీకు మంచి బుద్ధిని ఇచ్చారయ్యా, నీకున్న దాన్ని పంచుతున్నావు, కృష్ణ దగ్గర నీ అకౌంట్ పెరుగుతుంది రాబోయే జన్మ కంటే. ఆ అబ్బాయి అంటున్నాడు, నేనెవరిని మాతాజీ ఇవ్వడానికి, అంతా ఆయనదే కదా, ఆయనకే పెడుతున్నాము, ఆయన ఇపోతే నాకు ఎక్కడి నుంచి వచ్చినాయి అవి అంటున్నాడు. ఆ భావన అందరికి వస్తుందా? కల్మషము జన్మిస్తుంది, అదే మిథ్యాహంకారం. అంటే నేనే గాంగ చేస్తున్నానని. వాస్తవానికి జీవుడు సహజమైన కృష్ణభక్తి భావనా స్థితి అందే నెలకొని ఉంటాడు, కానీ అతను తటస్థమైన స్వతంత్రాన్ని కలిగి ఉన్నందున శ్రీకృష్ణుని మర్చిపోతాడు. ఆది యందు విశుద్ధ కృష్ణభక్తి భావనే నెలకొని ఉన్న తటస్థమైన స్వతంత్రపు దుర్వినియోగం వలన భగవంతుని మర్చిపోయే అవకాశం ఉంది. నిజ జీవితంలో ఇది ప్రదర్శితం అవుతూనే ఉంది. మనమే ఇంత వింటూ ఇంత చదువుతూ ఇంత సేవ చేస్తూ కూడా ఇంటికి బాగానే మర్చిపోతున్నాడా? గుర్తుంటున్నాడా కృష్ణ మీకు? మర్పే గుర్తుంటున్నారా? ఎందుకు గుర్తునిస్తాడు? లోపల మన కోరికలు ఎన్ని ఉన్నాయి, కృష్ణ కృష్ణ అనుకుంటున్నారు, కానీ మిగతా అవన్నీ గుర్తు రావట్లేదంటే అవన్నీ ఆచరించలేదు కాబట్టి అవన్నీ మర్చిపోతే ఒట్టి కృష్ణాన్ని గుర్తుపెట్టుకుంటే అంచకాలంలో కృష్ణ అనే మాట వస్తుందా? మానవ జన్మ లాభాన్ని పొందాలంటే ఏం చేయాలి? అంతే నారాయణ ఏతావాన్ సాంఖ్య యోగాభ్యాం స్వధర్మా పరినిష్టయ, స్వధర్మాన్ని ఆచరిస్తే మానవ జన్మ లాభాన్ని పొందుతారు. అంతే నారాయణ స్మృతి వస్తుంది. మన స్వధర్మాన్ని ఆచరించలేదుగా, మనం ఎంత చేస్తున్నాం? రవ్వ అంత. భగవంతుడు ఇచ్చిన సమయంలో భగవంతుడు ఇచ్చిన ధనంలో మనం దేవుడి కోసం ఏం చేస్తున్నాము?
వేల కోట్లు ఆస్తుంటే అంత వీలునామా రాసి పిల్లలకి బంధువులకు పంచి పెడతారు. భగవంతుడికి ఇస్తాను అనుకుంటారు ఇంకో వాట. స్వధర్మం ఏంటి? తల్లి ఒక పిల్లాడి ధర్మం ఏంటి? తల్లిదండ్రులు వృద్ధులైనాక చూసుకోవాలి. ఎందుకు వాళ్ళు వయసులో ఉండగా కష్టపడి కూడబెట్టిన ఆస్తంత నా కొడుకు ఇల్లు, నా కొడుకు పొలం, నా కొడుకు పిల్లలకు కొన్ని కావాలి డబ్బులు, చదువుకని కూడబెడతారు. వాళ్ళు ఏం ఉంచుకోరు, మొత్తం బిడ్డలకు సమర్పించుకుంటారు. అలాంటి బిడ్డలను పసిబిడ్డల్లా సాకాలి పిల్లలు. సాకుతున్నారు అందరూ అంతే. అంటే సాకట్లేదంటే వాళ్ళు స్వధర్మాన్ని మర్చిపోయారు. మరి భగవంతుడు ఏం చెబుతున్నాడు? మమైవ అంశ జీవలోక జీవభూత సనాతన, మీరంతా నా అంశమే, నా పిల్లలే అని చెబుతున్నాడు. మన స్వధర్మం ఏంటి? ఆయన నామాన్ని జపించడం. ఆస్తి రాసియమంటలేదే భగవంతుడు, ఆయన నామాన్ని జపించమంటున్నాడు. అది కూడా మేము చేయమంటున్నాము. ఎవరైనా చిన్న సహాయం చేస్తే థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్తాం మనం 10 సార్లు. భగవంతుడికి మనకి ఈ మానవ జన్మ ఇచ్చినందుకు, ఈ శాస్త్రాలన్నీ ఇచ్చినందుకు, మంచి బుద్ధిని ఇచ్చినందుకు, కాళ్ళు చేతులు కళ్ళు చెవులు ముక్కు నోరు అన్నీ పనిచేస్తున్నాయి. నోరు పని చేయకపోతే మోగవాళ్ళు అంటారు, చెవులు పని చేయకపోతే చెవిటివాడు అంటారు, కళ్ళు కనపడకపోతే గుడ్డివాడు అంటారు. కొంతమందికి వాసన పీలుస్తుంటే వాసన తెలియదు అంట ముక్కులకి. ఇట్లా రకరకాలంటే వాళ్ళ పూర్వజన్మ కర్మల వల్లనే అలాంటి అవయవాలు వచ్చినాయి. మనకి అన్ని దేవుడు ఇచ్చాడు. అందుకు కృతజ్ఞతగా హరే కృష్ణ అంటే ఏమన్నా కష్టం ఉందా? అది ఏమన్నా ఇబ్బంది కలిగిస్తుందా? కానీ జనాలు చేస్తున్నారా? కనుక వాస్తవానికి జీవుడు సహజమైన కృష్ణ భక్తి భావనా స్థితి అని నెలకొని ఉంటాడు. కానీ అతను తటస్థమైన స్వతంత్రాన్ని కలిగి ఉన్నందున శ్రీకృష్ణుని మర్చిపోతాడు. మొదట్లో విశుద్ధ కృష్ణ భక్తి భావనయే ఉన్న ఈ తటస్థ స్వతంత్రపు దుర్వినియోగం వలన కృష్ణుని మర్చే అవకాశం ఉంది. నిజ జీవితంలో కూడా ఇది ప్రదర్శితం అవుతుంది. కృష్ణ భక్తి భావనలో ఉండేవారు అకస్మాత్తుగా తమ మార్గాన్ని మార్చుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కృష్ణ భక్తి భావనలో వాళ్ళు వెంటంటే ఇమ్మీడియట్గా తమ జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారంట. ఎవరు? విదురుడి యొక్క బోధనల వలన. యుద్ధం అయిపోయింది, కురుక్షేత్ర యుద్ధము. కౌరవులు చనిపోయారు అందరూ. పాండవులు హస్తినాపురాన్ని, ఢిల్లీ, ఇప్పుడు ఢిల్లీ నగరమే, మొత్తం భారతవర్ష ప్రపంచం మొత్తం కూడా ఒకటే రాజ్యం వెళ్తున్నారు హస్తినాపురాన్ని. ఆ టైంలో ధృతరాష్ట్రుడు ఎక్కడున్నాడు? 100 మంది కొడుకులు చనిపోయారు, వాళ్ళ కొడుకులు అందరూ చనిపోయారు. హస్తినాపురంలో పాండవుల దగ్గరే ఉండి మంచిగా భోజనం చేసుకుంటూ మామూలుగా పగలు రాత్రి పొద్దుకు పొడుస్తుంది, స్నానం చేస్తున్నాడు, తింటున్నాడు, రాత్రి అవుతుంది పడుకుంటున్నాడు. విదురుడు యాత్రలో పోయి తిరిగి వచ్చాడు. వచ్చి అతనికి రోషం వచ్చేలా మాట్లాడాడు. ఏమని? ఇలాగే నేను అంటే కొంతమంది కూడా కోపం వస్తుండొచ్చు, క్షమించండి నన్ను, ఎందుకంటే అందులో ఉన్నదాన్నే నేను చెప్తున్నా. మీకు నచ్చినా నచ్చకపోయినా అది ఏది ఉందో అదే, దాన్ని మార్చడం ఆ తరం కాదు. నిజమైన వ్యాస ప్రతినిధి అంటేనంట వ్యాసపీఠం మీద దీని మీద కూర్చొని ఉన్నదన్నట్టే చెప్పాలి, మార్చకూడదు. కానీ చాలామంది దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ మాటలు చెప్పుకుంటూ పోతారు. ఎందుకు? జనాలు ఎక్కువ మంది పోగారని. పనికిరాని వాళ్ళు 1000 మంది ఉండే కన్నా వాళ్ళు విని ఆచరించే వాళ్ళు 2 ఉన్నా చాలు నాకు. మీరంతా కూడా మంచి భక్తులు, పొద్దున్న 5 కూడా క్లాసుకు జాయిన్ అయ్యి చక్కగా శ్రద్ధగా వింటున్నారు. నేను కొంచెం కఠినంగా చెప్తున్నా కూడా మీరు దాన్ని స్వీకరిస్తున్నారు, మళ్ళీ జాయిన్ అవుతున్నారు క్లాసులకి ఈవినింగ్ కూడా. కనుక దానికి ఎంత కూడా నేను కృతజ్ఞతలు అంటున్నాను. ఎందుకంటే మిమ్మల్ని ఉద్ధరించడానికి నేను చెప్పటం లేదు, ఉన్నదన్నట్టు చెప్పి నన్ను నేను ఉద్ధరించుకుంటున్నా. ఎవరైతే విని వాళ్ళు కూడా ఉన్నదన్నట్టు స్వీకరించాలి అనుకుంటారో వాళ్ళు కూడా ఉద్ధరించబడతారు భగవంతుని ద్వారా. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. అట్లే విదురుడు కూడా తన సొంత లాభం కోసం రాలేదు. అయ్యో ఇంతకాలం అయిపోయి ఇన్ని సంవత్సరాలు వచ్చి ఆ 100 మంది కొడుకులు మనవ సంతానం అందరూ కూడా మరణిస్తే ఎందుకు ఇంకా ఇలా ఉన్నాడు అన్న అనుకొని వచ్చి ధృతరాష్ట్రుడు కళ్ళు తెరిపించడానికి వచ్చి అన్నాడు, ఏ భీముడిని అయితే నువ్వు చంపాలని చూశారో నువ్వు నీ కొడుకులు, ఆ భీముడు పెట్టే ఎత్తుడు ముద్దలు తింటే ఒక కుక్కలాగా బతుకుతున్నావే. ఇక్కడ కుక్కకి ఆహారం వేసినట్టు పెడుతున్నారు నీకు వాళ్ళు. నువ్వు చేసిన తప్పులన్నీ మర్చిపోయి అది తింటూ కూడా ఇక్కడ బతకాలి నీకు ఎందుకు అనిపిస్తుంది? ఏమి సాధిద్దామని ఇంకా ఇంట్లో ఉన్నావు నువ్వు అని కఠినంగా మాట్లాడాడు. ఆ మాటలు విని ఆ రాత్రే విదురుడు చెప్పేసి పొద్దుపోయిన దాకా వెళ్ళిపోయాడు ఆయన గృహానికి. ధృతరాష్ట్రుడు తెల్లారిసరికి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. భార్యకి కూడా చెప్పలా. ఇల్లు వదిలిపెట్టి వెళ్తుంటే గాంధారీదేవి మహాపతివ్రత, ఆమె కూడా భర్తకు కళ్ళు లేవని పెళ్ళైనప్పటి నుంచి కళ్ళకు గంతలు కట్టుకొని ఉంది. ఆవిడ కూడా భర్తనే అనుసరించింది. తెల్లారి పొద్దునే ధర్మరాజు వచ్చేసరికి వాళ్ళ అంతఃపురం ఖాళీ. సంజయుడిని అడిగితే సంజయుడు అంటాడు, నన్ను కూడా మోసం చేసిపోయా. ఎప్పుడు ఆయన కార్యదర్శి,
కళ్ళు కనపడక పక్కనే ఉంటాడు సంజయ్య. రాత్రి అయిపోయి ఆయన పడుకున్నాడు, ఈయన కూడా వెళ్ళి పడుకున్నాడు. పొద్దున్నే వచ్చేసరికి ఖాళీ. సంజయ్ నడతాడు, ఏరి మా పెత్తండి ఏరి మా పెత్తండి ఏది అంటే, నన్ను కూడా మోసం చేసిపోయారు, నాకు కూడా ఒక్క మొక్క చెప్పలేదు ధర్మనందన అని ఏడుస్తాడు సంజయ్. అప్పుడు ధర్మరాజు, నేనేదో బాధ కలిగించుంటా, వాళ్ళ కొడుకులందరినీ చంపాను నేను యుద్ధంలో, నా ద్వారా వాళ్ళ సంతానం మొత్తం నశించారు, వాళ్ళ మనసుకు బాధ కలిగింది, నా పాపానికి నిష్కృతి లేదు, వాళ్ళని ఎక్కడని వెతకాలి నేను ఏడుస్తా కూర్చుంటాడు. అప్పుడు వ్యాసదేవుడు వస్తాడు, నారదముని వాళ్ళు వచ్చి, నారదముని వచ్చి నీకు చెప్తారు, ఆయన 14 లోకాలు తిరుగుతూ ఉంటారు కదా, నువ్వు దుఃఖించకు, నేటికి 7వ రోజు పెద్దని శరీరాన్ని వదులుతాడు, ఆయన ఇన్ని రోజులు శరీరం భావంతో బతికాడు, ఇప్పుడు ఆత్మభావన కలిగింది అని అంటే వెళ్ళి అడవులకి వెళ్ళి ఏం చేశాడు, భోజనం కూడా మానేశాడు, భగవంతుని మీద మనసుని ధ్యానంలో ఉన్నాడు. 7వ రోజు ఆ ధ్యానం ద్వారా అగ్ని పుట్టింది, ఆ అగ్ని ఆయన శరీరాన్ని ఆ కుటీరాన్ని కూడా కాల్చివేస్తుంది. గాంధారీదేవి ఆ వేడి తగలగానే, ఓ నా భర్త శరీరాన్ని వదులుతున్నాను, ఆవిడ కూడా మంటల్లో పోయి ఆవిడ కూడా శరీరాన్ని వదిలిద్ది. 7వ రోజు నువ్వు వాళ్ళ కోసం వెతకొద్దు, వాళ్ళని వదిలేసేటని, నీ వల్ల కాదు, అది జరగాల్సిందే, భగవంతుని నిర్ణయం జరిగి తీరుతుందని ధర్మరాజుకి ఉపశమనాన్ని కలిగించాడు నారదముని. అట్లే మేము కూడా ఈ శాస్త్రంలో ఏది ఉందో అదే చెబుతున్నాము. మీరు ఆచరించగలిగే వాళ్ళు ఆచరించండి, ఆచరించలేని వాళ్ళు మీ అలవాట్లు, మీ పద్ధతులు, మీ పనులు ఏం మార్చుకోనక్కర్లా. పొద్దున్నే స్నానం చేయకపోయినా కూడా పర్వాలేదు, నిద్ర లేవగానే కాళ్ళు చేతులు కడుక్కొని మాల తీసుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, ఈ మంత్రాన్ని మొదలు పెట్టండి. 10 నిమిషాలు చేస్తే ఒక మాల అవుతుంది, 20 నిమిషాలు చేస్తే 2 మాలలు. మాల ఉన్నాళ్ళు మాలతో చేయండి, మాల లేని వాళ్ళు మాల లేకుండా కూడా జపం చేసుకోవచ్చు 10 నిమిషాలు. మళ్ళీ ఎప్పుడో భగవంతుని మీ శ్రద్ధను చూసి మమ్మల్ని ఎప్పుడోసారి ఏదో ఒక రోజు కలుపుతాడు, ఆ రోజు మళ్ళీ మాలలు తీసుకుందరు. కానీ అలా నా దగ్గర మాల లేకుండానే జపం వేరుశనగ పప్పులతో లెక్క పెట్టుకొని జపం చేసినాడు, దీక్షలు కూడా అయిపోయి పేర్లు మారిపోయి ఇప్పుడు మంచిగా గొప్ప భక్తులు అయిపోయారు. అట్లా భగవంతుడు ఎవరిని ఎవరితోటి ఎప్పుడు ఎలా కలుపుతాడో ఎలా విడదీస్తాడో కూడా మనకు తెలియదు. మనకు వచ్చిన అవకాశాన్ని మనం జార విడుచుకోవద్దు, జార విడుచుకోకుండా ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలి. మనం ఈ విధముగా స్వతంత్ర దుర్వినియోగం వల్ల కృష్ణుని మరిచే అవకాశం ఉంది కనుక నిజ జీవితం ఇది ప్రదర్శితం అవుతుంది. కృష్ణ భక్తి భావంలో ఉండేవారు అకస్మాత్తుగా తమ మార్గాన్ని మార్చుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నవి. అట్లా ధృతరాష్ట్రుడి గురించి చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఆయన మార్గాన్ని మార్చుకున్నాడు, అలా ఇంకెంతో మంది ఉన్నారు. మీరు కూడా మీ జీవితాలు కూడా, నా జీవితం కూడా అలాగే మారింది. ఎప్పుడు వ్యాపారం బట్టల షాప్ ఉండేది, గిఫ్ట్ నావెల్టీస్ ఉండేది, ఎప్పుడు వ్యాపారం డబ్బు అని మేము యాదగిరి గుట్ట తెల్లవారుజామునే 4:30కి బట్టల షాప్ తీసేవాళ్ళము, యాత్రాస్థలం బేరం అవుతుందని. అంత డబ్బు పిచ్చితో ఉన్న నేను, నా జీవితం మారిపోయి ఇప్పుడు కృష్ణ కోసం 4:30 కాదు 2:30కు 3ంటికే లేచి భగవంతుని సేవ చేసుకోవాలి, నా జన్మ సార్థకం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నా. అట్లా నా జీవితం కూడా మారింది. శీల ప్రభుపాదులు వారు వాళ్ళ గురువుని కలిశారు, వారి జీవితం మారిందంట. వారి గురించి విన్నాను, నా జీవితం మారింది ప్రభుపాద గురించి తెలుసుకొని. మీరు కూడా భగవంతుని గురించి విని తెలుసుకొని హరే కృష్ణ మంత్ర జపం చేస్తూ మీ జీవితం కూడా మారుతుంది. ఫ్రెండ్స్ వచ్చి అంటారు, ఏమైందో నీకు దీంట్లో పోయావు, దాంట్లో పోతే నాన్ వెజ్ తినకూడదు, వీరులు దాకూడదు, అది ఇదని చెబుతారు. మీరు ఏ అలవాట్లు ఉన్నా కూడా ఇమ్మీడియట్లీ ఇప్పుడు మానాల్సిన పని లేదు. హరే కృష్ణ మహామంత్రం చేస్తూ మెల్లమెల్లగా ఈ ఎప్పుడైతే దీన్ని వృద్ధి చేసుకుంటామో ఆటోమేటిక్గా ఆ అలవాటే మనల్ని వదిలి పారిపోయింది. మనం వదలక్కల, అదే మనం వదిలి పారిపోతుంది. భగవంతు అనుగ్రహం వచ్చినప్పుడు అది సాధ్యమవుతుంది. అప్పటిదాకా మీరు వదలకుండా జపం చేసుకుంటూ ఉండండి అందరూ కూడా. ఈ విధముగా ఆధ్యాత్మిక అనుభూతి మార్గము పదునైన కత్తి మనతో పోల్చబడింది. కత్తి మన అంట భక్తి మార్గం అనేది ఎలాగంటే ఈ ఉదాహరణ మిగుల సమంజసముగా ఉన్నది. ఎక్కడ ఉపనిషత్తుల్లో చెప్పారంట ఆధ్యాత్మిక అనుభూతి అనేది కత్తి మొన, పదునైన కత్తి మనతో పోల్చబడింది. పదునైన కత్తితో ఎవరైనా చక్కగా గడ్డం గీసుకోవచ్చు, నీట్గా కనపడవచ్చు. ఆ పని నుంచి అవధానం కొద్దిగా తప్పితే వెంటనే చెంపకోసుకుపోయింది. అదే కత్తితో గొంతు కూడా కోయవచ్చు, కూరగాయలు కోసి దేవుడికి వంట కూడా చేయవచ్చు. కనుక మనిషి విశుద్ధమైన కృష్ణ భక్తి భావనా స్థితికి రావడమే కాక అతి సావధానంగా అయి ఉండాలి. సావధానంగా అంటే మనసు ఎక్కడో పెట్టి మనం ముసుకేసుకొని నిద్రపోతూ విన్నామనుకోండి, ఎక్కుతుంది బుర్రలోకి. సావధానంగా అంటే అటెంప్ట్గా ఏడొకళ్ళు కూర్చుంటారు, ఆడొకళ్ళు కూర్చుంటారు, వెనకొకళ్ళు కూర్చొని వింటారు. సావధానంగా అదే. సావధానంగా అంటే చెప్పే వాళ్ళకి ఎదురుగా కూర్చోవాలి, వాళ్ళ ముఖం వైపు చూస్తూ వింటే గనక. ఇక్కడ చెప్తుంది ఎవరు? కామేశ్వరి మాతాజీ కాదు, ఎవరు?
వ్యాస భగవానుడి ప్రతినిధి. ఆయన పుస్తకంలో ఏదైతే రాశారో అదే నేను బోధిస్తున్నా. ఆ ప్రతినిధి ఉన్నప్పుడు ఇక్కడ వ్యాసపీఠం మీద ఒక శక్తిని భగవంతుడు ఇస్తాడు. ఇస్తున్నాడు కాబట్టి చెప్పగలుగుతున్నాం, లేకపోతే ఎలా సాధ్యమైంది? నువ్వు కూర్చొని చెప్తావేమో. అందరికీ కూడా ఇప్పుడు అందుకని వ్యాసపీఠం మీద కూర్చోవాలంటే ముక్త జీవులై ఉండాలి, బంధనాల నుంచి బయటపడి ఉండాలి. కాళ్ళు చేతులు కట్టేసినవాడు వేరే వాళ్ళ కట్లిప్పలేడు. అదేవిధంగా భగవంతుడు మాకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఎటు నుంచి కూడా నన్ను వెనక్కి లాగి నాకు ఈ అవసరం ఉంది, నాకు అవసరం ఉంది రా అని చెప్పి నన్ను ఇంట్లో బంధించేవాడు లేరు. దేవుడు నాకు అట్ట ఫ్రీడమ్ ఇచ్చాడు. కాబట్టి నేను భగవంతుడి కోసం ఎంత సమయమైనా, నిన్న మొన్న అయితే రోజుకి ఇంచుమించు 18 గంటలు దేవుడి కోసమే, పగలంతా ఒకటే ఉంటున్నా కదా. ఈ 1 వీక్ నుంచి చూస్తున్నారా? అట్లా ఇంత టైం 18 గంటలు దేవుడి కోసం పెట్టండి. ఎవరిని మీరు పెడతారా? అట్లా కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉండటం వల్ల నన్ను బంధాల నుంచి బయటేశాడు భగవంతుడు. లేదంటే నాకు కూడా వెనక గొళ్ళాలు తగులుకునే ఉన్నాయి. పిల్లలు ఉన్నారు, మనవ సంతానం పెళ్ళిళ్ళు కాలేదు, వాళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను బయటేశాడు దేవుడు, నాలో ఉన్న తపన గమనించి. అట్లా మీరు కూడా బయటపడాలి ఏదో ఒక రోజు అనుకుంటే ప్రయత్నం మొదలు పెట్టాలి. సావధానంగా ఉండాలంటే, సావధానంగా ఉంటే ఎదురుగా ఉండి వినడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ చెప్పేటప్పుడు ఆ కృపా దృష్టి అనేది మన మీద పడుతుంది. ఆన్లైన్లో ఎంత క్లాసులు విన్నా సరే ఆ కృపా దృష్టి వస్తుందా? రాదు. అందుకనే సావధానుడై ఉండవలను. నిర్లక్ష్యం అనేది పతనానికి దారితీస్తుంది. ఏదో చదువుతుందిలే, వచ్చామా కాసేపు కాలక్షేపానికి కూర్చున్నామా, ప్రసాదం ఇచ్చిందో తీసుకొని పోయామా. నిర్లక్ష్యం అనేది ఏం చేస్తుంది? పతనానికి దారితీస్తుంది. అంటే పతనం అంటే ఈ ఉన్న జన్మ నుంచి ఉన్నత జన్మలకి పోదు, పతనానికి కింద జన్మలకి దారితీస్తుంది. విద్యాహంకారం వల్లే ఆ పతనం కలుగుతుందా? నేనేందుకు ఇప్పుడు చెప్పింది వినేది విద్యాహంకారం. కనుక ఆ స్వతంత్రం యొక్క దుర్వినియోగం వల్ల విశుద్ధ చైతన్య స్థాయి నుంచి విద్యాహంకారం వస్తుంది. ఏ విధంగా విశుద్ధ చైతన్యం నుంచి విద్యాహంకారము జనిస్తుందనే విషయాన్ని గురించి మనం వాదింపలేము. నిజానికి అంతా కూడా సంభవమే. కనుక ప్రతి ఒక్కరూ సావధానంగా ఉండవలను. విద్యాహంకారమే సమస్తమైన భౌతిక కర్మలకు మూల సిద్ధాంతము. ఇక అట్టి కర్మలు ప్రకృతి గుణాల యందు అనుగూడతాయి. కనుకనే విశుద్ధమైన కృష్ణ భక్తి భావన నుంచి బయటపడగానే జీవుడు కర్మబంధాల్లో చిక్కుపడతారు. ఎన్నిచలగానేమవుతుంది, మీరు కర్మబంధాల్లో చిక్కుకుపోతారు. ఇంట్లో పోతే ఆ పని ఈ పని, ఆ డబ్బులు ఈ డబ్బులు, ఈ అప్పులు ఆ వడ్డీలు, మునిగిపోతారు. మాకేది లేదు, ఏడన్నా కృష్ణ, ఇంట్లో పోయినా కృష్ణ, బయటికి పోయినా కూడా కృష్ణ అని ప్రచారం. మరొక పనే లేదు. ఒకే ఒక్కటి నాకు, ఓన్లీ కృష్ణ సర్వీస్. చెప్పడము, వినడము, జపం చేయడము, ఆయన కోసం సేవలు చేయడము. మరొక నా జీవితం ఇంకోటి లేనే లేదు. ఇక ఆ భౌతిక తాదాత్మ్యం మనసు అనబడుతుంది. దాని అంతఃకరణ ఇంద్రియములు ప్రకటమవుతాయి. కనుక అహంకారము దేవతలుగా భౌతిక కలాపాలు నియంత్రించే నిర్దేశకులకు మార్పు చెందుతుంది. ఒక పనిముట్టుగా మిథ్యాహంకారం వివిధ అంతఃకరణలుగాను ఇంద్రియములుగాను ప్రదర్శితమవుతాయి. ఇక దేవతలు మరి ఇంద్రియముల కలయిక ఫలముగా భౌతిక వస్తువులు తయారవుతాయి. కనుక ఈ జగత్తులో మనం ఎన్నో వస్తువులు తయారు చేస్తాము. ఆ కార్యాన్ని నాగరికత పురోభివృద్ధి అని కూడా పిలుస్తాము. నిజానికి అటువంటి నాగరికత పురోభివృద్ధి మిథ్యాహంకారకు ప్రకటమే. కనుక భోగ్య లక్ష్యములుగా వస్తువులు సృష్టించబడతాయి. వస్తు రూపంలో గల అట్టి కృత్రిమ అవసరాలను మనిషి తగ్గించుకోవాలి. భోగ్య వస్తువులు పవిత్రమైన వస్తువులు. ఇప్పుడు ఏసీ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఇవన్నీ కూడా భోగ్య వస్తువులు. ఎందుకు? బాగా దోశపిండి ఇడ్లీ పిండి వేసి అందరూ పెట్టుకుని రోజు ఇడ్లీ వేసి తినాలి. ఇట్లా అట్లా వేసి అమ్మ చల్లగా ఉండాలి. ఇది కూడా ఫ్యాన్ కూడా భోగ్య వస్తువే. అది లేకపోతే ఏమవుతుంది? దోమలు కొడతాయి. నేను కూడా ఫ్యాన్ వాడతాను, కానీ నా చైతన్యం ఎలా ఉంటుంది? ఈ దోమలు కొడుతుంటే నా మనసు ఇది చదవడం మీద ఉండదు, చెప్పేదాని మీద కాన్సన్ట్రేట్ ఉండదు. కాబట్టి ఆ వస్తువుని నేను వాడతా. అంటే మనం ఏ భోగ్య వస్తువుని కూడా కృష్ణుడి కోసం స్వీకరించవచ్చు. అంతేగాని నాకు వైరాగ్యం వచ్చింది, నాకు ఫ్యాన్ వద్దు, రుచికరమైన భోజనాలు వద్దు, ఇల్లు వద్దు, చెట్టు కింద ఉంటాను అంటే కుదరదు. ఇవన్నీ తీసుకోవచ్చు. దేనికి? భగవంతుని సేవ కోసం. అనుకూలైన కృష్ణానుశీలనం భక్తి రుచ్యతే. ఈ విధంగా తీసుకోవచ్చు. మనం భోగ్య వస్తువులు సృష్టించబడతాయి. వస్తు రూపంలో కృత్రిమ అవసరాలు మనిషి తగ్గించుకోవాలి. విశుద్ధమైన వాసుదేవ స్థితి అంటే కృష్ణ భక్తి భావం నుంచి వైదొలిగినంతనే మనిషి లౌకిక కర్మలో చిక్కుపడతారని గొప్ప ఆచార్యులైన నరోత్తమదాస్ ఠాకూర్ ప్రకటించారు. సత్సంగ చాడికైన అసతే విలాస తే కారణలాగిల ఏ కర్మ బంధన పాంస. అంటే తాత్కాలికమైన జగత్తును భోగించగోరు విశుద్ధ చైతన్యాన్ని నేను వదిలాను, కనుకనే నేను కర్మఫలాల్లో తగులుకొని చిక్కుకుపోయానని రోధిస్తున్నారంట నరోత్తమదాస్ ఠాకూర్. కనుక సంకల్ప వికల్పాలే మనసు యొక్క లక్షణాలు. ఒకటి సంకల్పం చేస్తాము,
వికల్పం అంటే వదిలేస్తాం. సంకల్పం ఏం చేయాలి? ఈ రోజు నుంచి నేను భాగవతం రెగ్యులర్గా వినాలి. అది ఇష్టం లేని విషయాలైనా సరే. పిల్లలకు స్కూల్లో కూర్చొని బాగా కష్టపడి చదివి మార్కులు తెచ్చుకోవడం ఇష్టం ఉంటుందా? కానీ ఇష్టం లేకపోయినా కూడా కూర్చుంటేనే వాడు బాగుపడతాడు. లేదంటే ఏమవుతుంది? కారు పట్టుకొని పొలం పనికి వెళ్ళాలి, లేదా ఏదైనా ఆఫీస్ ముందు ప్యూన్గా ఉండి ఏది చెప్తే అది చెయ్యాలి. మంచి జాబ్ ఉండి లగ్జరీగా బతకాలి అంటే ఖచ్చితంగా చదువుకునే తీరాలి. అట్లా మానవ జన్మ సార్థకం చేసుకోవాలంటే కష్టమైనా సరే భక్తి యోగాన్ని ఆచరించే తీరాలి. అందుకనే బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, హరిర్నామ 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 ఇవ కేవలం హలో నాస్తేవ గతి అన్నదా. కేవలం హరినామం దాంతో మన భక్తి మొదలవుతుంది. చెప్పాగా, హరే కృష్ణ మంత్రం చేయటం ద్వారా హృదయం శుద్ధం అవుతుంది. తర్వాత క్రమక్రమంగా జ్ఞానం అనేది అర్థమవుతుంది, వస్తుంది మనకి. ఆ తర్వాత కృష్ణ భక్తిలోకి మెల్లమెల్లగా ఒక్కొక్కడు ప్రయాణం మొదలవుతుంది. ఇవన్నీ కూడా దీనికి నాంది హరే కృష్ణ మహామంత్ర జపము. అందుకని వినేవాళ్ళంతా కూడా జపం చేయండి చక్కగా. రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, టైం దొరికినప్పుడల్లా పనులు చేసుకున్నా కూడా హరే కృష్ణ అనుకుంటూ బండి నడపండి. హరే కృష్ణ అంటూ పొలం పనులు చేయండి. హరే కృష్ణ అంటూ కూరగాయలు కోయండి. హరే కృష్ణ అంటూ బాసనలు దావచ్చు, బట్టలు ఉతకొచ్చు. అంటానికి నోరు ఖాళీగానే ఉంటుంది కదా, చేతులతో కదా పని చేసేది. ఆ విధంగా జీవితాన్ని మలుచుకోండి, సంకల్పం చేసుకోండి. ఈ రోజు నుంచి మేము వదలమని. వివిధ కోరికలైన వలనే అవి కలుగుతున్నాయి. మనసు ఇంద్రియ భోగానికి అనుకూలమైన దాన్ని కోరుకొని వ్యతిరేకమైన దాన్ని వదిలేస్తాం. కానీ ఈ విధంగా మనసు నిలకడ లేకుండా ఉంటుంది. అదే మనసును కృష్ణభక్తి కర్మలు నియుక్తం చేసినప్పుడు స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే భగవంతుని పాదపద్మల అయస్కాంతం లాగా ఆకర్షిస్తాయి అన్నమాట మన ఆత్మని. కాబట్టి అక్కడ పోతే మనసుకు ఆత్మశాంతి దొరుకుతుంది. డబ్బులు ఆత్మశాంతి లేదు. ఉంటే కనుక మరి శనివారం ఆదివారం ఇంట్లో డబ్బులు చూసి కూర్చోవచ్చు కదా. ఎందుకు మరి క్లబ్బులకి రిసార్ట్స్లకు పరిగెడతారు? ఆత్మశాంతి అనేది భగవంతుడి సన్నిధిలో దొరుకుతుంది. దాన్ని భగవంతుడి సన్నిధి అంటే మన గుడికే బానక్కర్లా. కృష్ణ భక్తి భావన స్థాయిలో మన ఆలోచనలు ఉంటే కనుక ఇంట్లో ఉండి కూడా హ్యాపీగానే ఉంటాను. 1 year అవుతుంది యాత్రలకు కూడా బాగా, అయినా కూడా నేను హ్యాపీగానే ఉన్నా. ఎందుకు? అనుక్షణం కృష్ణ కోసం పనిచేస్తున్నాం కాబట్టి. కనుక లేనిచో అది భౌతిక స్థితిలో ఉన్నంత వరకు మనసు పరిభ్రమిస్తుంది. అది కవించే సంకల్ప వికల్పాలన్నీ కూడా తాత్కాలికం మాత్రమే. కనుక కృష్ణ భక్తి భావంలో ఉండి ఆ మనసు కలవాడు సంకల్ప వికల్పాల్లో కూడా కొట్టుమిట్టాడవలసింది అని ఇక్కడ చెప్పబడింది. ఎప్పుడైతే కృష్ణ భక్తి భావంలో ఉంటామో స్థిరంగా ఒకే చోట ఉంటుంది మనసు. లేకపోతే కాసేపు ఒకలాగా ఆ విధంగా సంకల్ప వికల్పాల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఉండాల్సిందే. మనిషి ఎంత విద్యాపారంగతని, ఎంత చదివినా, పిహెచ్డి చేసిన, డాక్టరేట్ పొందినా సరే మనసు కృష్ణభక్తి భావనలో నెలకొనంత వరకు సంకల్ప వికల్పాలే కావిస్తూ ఏదో ఒక విషయంపై మనసు లగ్నం చేసుకొని వాళ్ళ జన్మని వృధా చేసుకుంటారు. సారీ లేట్ అయిపోయింది. గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జై, కలియుగ ధర్మ పరిణామ సంకీర్తన్ కీ జై, జగద్గురు శీల ప్రభుపాద్ కీ జై.